విజయవాడ సబ్ జైల్లో ఉన్న మాజీ మంత్రి జోగి రమేష్ తో వైసీపీ నేతలు ములాఖతయ్యారు. ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్, సెంట్రల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మల్లాది విష్ణు, పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాస్ జోగి రమేష్ ను కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు తప్పుడు కేసులు పెట్టి జోగి రమేష్ ను ఇబ్బందులకు గురి చేస్తున్నారని వెల్లంపల్లి అన్నారు. మంత్రి లోకేష్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం దిగజారి వ్యవహరిస్తోందని దేవినేని అవినాష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ తప్పిదాలను ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. జైలు నుంచి బయటకు వచ్చాక రెట్టింపు స్పీడ్తో రమేష్ పనిచేస్తారని ధీమా వ్యక్తం చేశారు. కక్ష సాధింపు ధోరణితో జోగి రమేష్ ను ఇరికించారని మల్లాది విష్ణు పేర్కొన్నారు. బీసీ నాయకుడిగా బలహీన వర్గాలు జరుగుతున్న అన్యాయాన్ని అనేక సందర్భాల్లో ప్రశ్నించి వాళ్ళందరి కోసం పోరాటం చేసిన నాయకుడు జోగి రమేష్ గారిని అన్యాయంగా 68 రోజులు ఒక తప్పుడు కేసుతో, ఆయనకి సంబంధం లేని కేసులతో, తప్పుడు కేసులతో ఈరోజు ఆయన్ని ఇబ్బంది పెట్టి జైల్లో వేసి 68 రోజులు. ఈరోజు పెద్దలు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు కానివ్వండి, అదేవిధంగా పెద్దలు మల్లాది విష్ణు గారు, మేమందరం ఈరోజు జోగి రమేష్ గారిని తెలుసుకున్నాం. ఆయన ఒకటే చెప్పారు, ఎంత ఇబ్బంది పెట్టినా, ఎన్ని కష్టాలు పెట్టినా మేము బయటకు వచ్చిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తే కార్యక్రమం చేస్తానే ఉంటామని చెప్పని జోగి రమేష్ గారు ఎంతో ధైర్యంగా చెప్పడం జరిగింది. ఇలాంటి కేసులకి మేమేం భయపడం, ఇలాంటి తప్పుడు కేసులకి, తప్పుడు అరెస్టులకి మేము భయపడం. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇంకా రెట్టింపు ఉత్సాహంతో మేము పనిచేస్తామని చెప్పి జోగి రమేష్ గారు వాళ్ళ సోదరులందరూ గారు వాళ్ళు చెప్తున్నారని చెప్పి అందరూ. బీసీ నాయకుడిగా బలహీన వర్గాలు జరుగుతున్న అన్యాయాన్ని అనేక సందర్భాల్లో ప్రశ్నించి వారి మీద, వారి కుటుంబ సభ్యుల మీద, చివరికి వారి శ్రీమతి గారి మీద కూడా హాస్పిటల్ పరామర్శించడానికి వెళ్తే అక్కడ కూడా కేసు పెట్టడం, వాళ్ళ కుమారుల మీద కేసులు పెట్టడం, వాళ్ళ కుమారుని విచారించడం, వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా వేధించడం, ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పటికీ కూడా నారా లోకేష్కి, చంద్రబాబు నాయుడు గారికి ఇంకా కోపం తగ్గినట్టు లేదు. కేవలం కక్షపూరితంగానే ఇవి చేస్తారు తప్ప ఎక్కడ కూడా వాళ్ళకి ఎటువంటి కేసుల్లో లేదనేది అందరికీ తెలిసిన విషయమే. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తుంది. ఎందుకంటే ఈ చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు వస్తుంది. ఈ 19 నెలల్లో ప్రజలకు చేసింది ఏమీ లేక, ఇచ్చిన సంక్షేమ పథకాలు అమలు చేసిన పరిస్థితి లేదు, ఒక్క మాట నిలబెట్టుకున్న పరిస్థితి లేదు, ఒక పథకం అమలు చేసిన పరిస్థితి లేదు. వీటన్నింటినీ కూడా వీటన్నింటినీ కూడా తప్పించుకోవడానికి పాలిటిక్స్ అన్ని కూడా డైవర్ట్ చేసే విధంగా ఎవరైతే వైఎస్ఆర్సీపీ నాయకులందరినీ కూడా తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేసుకుంటూ ముందుకెళ్తారు తప్ప పరిపాలన అంతా కూడా గాడి తప్పిపోయింది. ఇప్పటికీ 3 లక్షల కోట్లు అప్పు చేశారంటే సిగ్గుండాలి చంద్రబాబు నాయుడికి. 3 లక్షల కోట్లు అప్పు చేసి ఏం పథకాలు మీరు చేశారు, ఏమి సాధించారు? అమరావతిలో సాధించారా? చేసింది ఏమి లేదు. పోలవరం జరిగిందా? చేసింది ఏమీ లేదు. సంక్షేమ పథకాలు అమలు చేస్తారా? ఏమీ అమలు చేయట్లేదు. కేవలం ఈ డబ్బులన్నింటినీ కూడా వాళ్ళ బినామీలకు దోచిపెట్టే విధంగా అమరావతిలో ల్యాండ్స్ కావచ్చు, అవన్నీ కూడా పూర్తిగా కూడా బినామీలకి దోచిపెట్టి వాటన్నిటిని కూడా ప్రశ్నించకూడదు. ప్రశ్నిస్తే